కడపలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా విద్యుత్ తీగలు తెగి ఇద్దరు గోడ కూలి మరొకరు మృతి చెందారు. కడప నగరంలోని శంకరపురంలో విద్యుత్ తీగలు తెగి ఇంటి ముందు పూలుకొస్తున్న రామలక్ష్మమ్మపై పడ్డంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అదే తీగ అటుగా వెళుతున్న మరో వ్యక్తికి తగలడంతో అతను కూడా మృత్యువాత పడ్డాడు. విద్యుత్ తీగల్లో నాణ్యత లేకపోవడం, ఆ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వలన ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా తమ వాళ్ల మృతికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా తమ ఇళ్ల ముందు నీళ్లు నిలిచి ఉంటాయని, డ్రైనేజీలు సక్రమంగా పనిచేయడం లేదని, వీరి మరణాలకు ఇదే కారణమని అంటున్నారు స్థానికులు. జాబ్ చేస్తున్నాడు అన్నయ్య, ప్రొద్దుటూరులో జాబ్ చేస్తూ ఇక్కడ మా చెల్లి ఉంటే మా చెల్లెల దగ్గరికి వచ్చాడు. వాళ్ళ ఇంటికి వచ్చితే ఏ రోజున బయలుదేరాడు అనమాట. ఇక్కడికి డ్యూటీకి వెళ్ళడానికి బయలుదేరాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ వాటర్ అంతా, మురికి వాటర్ అంతా మోకాట్లోతో వాటర్ ఉందండి. అవునండి, ఫుల్ వర్షం పడింది రాత్రి. మోకాట్లోతో నీళ్ళు ఉన్నాయండి. దీనికి పరిష్కారం కూడా లేదండి. వైర్ పడ్డా కూడా కనిపించట్లేదు కదండి. కనిపించగా అబ్బాయి వచ్చేసాడు. అందులో ఏం జరిగిందో ఆ షాక్లో పడిపోయాడండి. అదండి. అక్కడ ఇంకొక ఆవిడ చనిపోయిందండి. ఆవిడ షాక్ కొట్టింది. ఆవిడ కూడా చనిపోయింది. ఇక్కడ చూడండి, ఈ కరెంట్ వైర్ తెగిపోయి వల్ల మా తమ్ముడు పోయాడండి. ఈరోజు మాకెవరు ఇస్తారండి? ఈ కరెంట్ వాళ్ళు ఇస్తారా? ఈ వాటర్ వాళ్ళు ఇస్తారా? ఎవరు ఇస్తారండి నా తమ్ముడిని? నాకు ఇప్పుడు చెప్పండి, ఎవరు ఇవ్వాలి మాకు తమ్ముడిని?